ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీఓ కడవెర్గు ప్రవీణ్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి ముందు ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలని సూచించారు. విబిజీరామ్ ఉపాధి హామీ పథకం ద్వారా 20x20 లేదా 12x12 పరిణామంలో ఫామ్ పాండ్లను తవ్వించుకోవాలని తెలిపారు. ఫామ్ పాండ్ల ద్వారా వర్షపు నీరు నిలువై భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీటి సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తోందని చెప్పారు. వాటిలో చేపల పెంపకం చేపట్టడం, చుట్టుపక్కల కూరగాయల సాగు చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని నీటి వనరుల పరిరక్షణకు సహకరించాలని, గ్రామంలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపీడీఓ ప్రవీణ్ కోరారు. ప్రజలందరికీ నమస్కారాలు. మనం ఎల్ నీనో ప్రభావం వలన వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. కాబట్టి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడతాం ముందు. అందువలన ప్రతి ఒక్కరికి మా ద్వారా తెలియజేయడం ఏంటంటే, జలసిరిలో భాగంగా మండలంలో ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత కట్టుకోవాలని, దానివలన మన ఇంటి భూగర్భ జలాలు పెరుగుతాయి. మనం భూమిలో వాటర్ పెరిగి మన బోర్లు రీఛార్జ్ కాబడడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి విషయాన్ని గ్రహించి ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి వ్యవసాయ భూమిలో ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసుకునే రైతులందరూ వారి పొలంలో ఫామ్ ఫండ్ కట్టుకోవాలని, అలాగే ప్రతి ఊరికి ఒక ఊట కుంట నిర్మించుకోవాలని తెలియజేయడం జరుగుతుంది.